అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు. ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకేయకూడదు, మళ్ళీ దర్భ పుట్టదు. జాగ్రత్తగా కొయ్యాలి దర్భని. కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు, గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి. పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు, ఏదో కొరికేసేదాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు, మనకు అక్కర్లేదు. కాబట్టి దర్భ కొయ్యడంలో కుశ, దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము. అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభం అవుతుంది. అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ కొయ్యడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది. అందుకని గురువుని అనుగమిస్తాడు, అనుగమించి తిరుగుతాడు. అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి. గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారనుకోండి, అది అయిపోగానే మళ్ళీ మొదలు వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు, తిరిగినవి మారుస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీళుడు. వెళ్ళాడు. దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు, మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి? ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు. దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి, శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు, పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు. పోనా ఆయన బ్రహ్మచార గృహస్థు, ఆయనే చెప్పుకున్నాడు, ఉత్తమురాలు గొప్ప అందగత్తి అయిన భార్య ఆయన యందు అనుకూలవతి ఇంట్లో ఉంది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు. అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు.